జై మండల్. మండల్ టీవీకి స్వాగతం. నేను ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ బీసీ వ్యతిరేకి. ఆర్ఎస్ఎస్ బీసీ వ్యతిరేకరణానికి చాలా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇది ఆర్ఎస్ఎస్ ఒక బ్రాహ్మణీయ స్వచ్ఛంద సేవా సంస్థ. బ్రాహ్మణీయ స్వచ్ఛంద సేవ కాదు, అది భారతదేశ మూలవాసుల వ్యతిరేక సంఘం. ఈ దేశంలో ఆర్యుల రాకముందు ఆర్య బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఇక్కడికి వలస రాకముందు ఉన్నటువంటి మూలవాసులు బహుజనులు. ఈ బహుజనుల మీద ఎప్పుడు వాళ్ళ అక్కసు కక్కుతూనే ఉన్నారు. మోహన్ భగవత్ బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేస్తూ ఆర్ఎస్ఎస్ అధికారిక పత్రికలైనటువంటి పాంచజన్య, ఆర్గనైజర్ అనే పత్రికలకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశంలో రిజర్వేషన్లు ఎత్తివేయాలి, ఎత్తివేయడం కోసం రిజర్వేషన్ సమీక్షించాలి, రిజర్వేషన్లు ఇంకెంతకాలం, రిజర్వేషన్లు అవసరమే లేదు, ఎవరికి రిజర్వేషన్లు ఉండాలి, ఆర్థిక పునాదుల మీద ఉండాలి, సామాజిక వెనుకబాటుతనం మీద కాదు, ఆర్థిక వెనుకబాటుతనం మీద అని చెప్పాడు. ఆయనకు భారత రాజ్యాంగం పట్ల కానీ భారత ప్రజల పట్ల కానీ గౌరవం, ప్రేమ లేదు. ఎందుకంటే భారతదేశంలో వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ వల్ల పీడితులు బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, వీళ్ళ మీద ఎప్పుడు కూడా ఈ అగ్రకుల సంస్థలు అహంకారాన్ని, దురహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు, అక్కసును వెళ్ళగక్కుతుంటారు. ఇవాళ భారత పార్లమెంటును చూసుకున్నా లేదా రాష్ట్ర అసెంబ్లీలు చూసుకున్నా అగ్రకులాదే ప్రాతినిధ్యం. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు ఉన్నాయి కనుక ఆ రిజర్వేషన్ల ప్రకారం తప్పకుండా వాళ్ళకి రావాల్సిన కోటా వాళ్ళకు వస్తున్నది. 15% ఎస్సీలకి, 7.5% ఎస్టీలకు వస్తుంది. కానీ ఓబీసీలకు వాళ్ళ జనాభా దామాషా రీతిలో వాళ్ళకి సీట్లు రావట్లేదు. ఒకవేళ అసెంబ్లీ, పార్లమెంటరీ సీట్లే కాకుండా విద్యా, ఉద్యోగ రంగాల్లో, ఇతరత్ర అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి రావట్లేదు. రాకుండా ఓపెన్ కోటాలో పెట్టి, రిజర్వేషన్లు ఇవ్వకుండా ఓపెన్ కోటాలో పెట్టి ఓబీసీలకు, బీసీలకు రావాల్సినటువంటి వాటాన్ని వాళ్ళే తన్నుకుపోతున్నారు. ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కాంపోజిషన్ ఒకసారి చూసుకున్నట్టయితే 119 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు ఉంటే 43 మంది రెడ్లు ఉన్నారు, 11 మంది వెల్బలు ఉన్నారు, 4 కమ్మలు ఉన్నారు, ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి 62 మంది ఉన్నారు. ఇంకా ముస్లిమ్స్ 7 ఉన్నారు, వాళ్ళ కోటా వాళ్ళకు ఉన్నది. మరి 60% ఉన్న బీసీలు ఇవాళ కేవలం 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇంకా పార్లమెంట్ విషయానికి వస్తే అత్యధిక శాతం ఉత్తరాది నుంచి బ్రాహ్మలే ఎన్నికయ్యారు. రాజపూతులు అంటే క్షత్రియులు వాళ్ళు ఎన్నికయ్యారు, అగ్రకులాలే. సో బ్రాహ్మణ ప్లస్ బన్యా ప్లస్ అగ్రకులాలు కలిస్తే అక్కడ 70% వాళ్ళే ఉన్నారు. ఒక 10% మాత్రమే ఓబీసీలకు అక్కడక్కడ ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంలో మునిగి తేలిన వాళ్ళు, ఒళ్ళంతా ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణీయ భావజాలను పులుపుకున్న వాళ్ళు. ఇవాళ దేశంలో మెజారిటీగా ఉన్న ప్రజలకి రిజర్వేషన్ ఫలాలు అందకూడదని, వాటిని రివ్యూ చేయాలని ఆర్ఎస్ఎస్ ప్రతి సందర్భంలో దీన్ని వ్యాఖ్యానం చేస్తుంది. ఆర్ఎస్ఎస్కి ఎందుకండి? ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ సంస్థ కాదు కదా, రాజకీయ పార్టీ కాదు కదా. అది బీజేపీ మాట్లాడాలి, లేకపోతే కాంగ్రెస్ మాట్లాడాలి, లేకపోతే ఇంకో పార్టీ మాట్లాడరా రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు. సో నువ్వు ఒక సంఘ సేవకుడు అని చెప్పుకుంటూ నువ్వు సంఘాన్ని గురించి మాట్లాడు. ప్రజల అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం మాట్లాడు. కానీ రాజకీయ ప్రకటనలు చేయడానికి ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్ ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని చెప్పుకున్నారు. నువ్వు రిజర్వేషన్ల విషయం నీకెందుకు? సో బీహార్ ఎన్నికల సందర్భంగా మోహన్ భగవత్ మాట్లాడితే ఒక 2 వారాల క్రితం విదర్భ సరసంఘ్ సంచాలక్
శ్రీధర్ గాడ్గే కూడా కుల జనగణన వద్దు, కుల జనగణన చేస్తే జాతి సమైక్యత దెబ్బతింటుంది అంటాడు. జాతి సమైక్యంగా ఉందా? సమైక్యంగా ఉంచిండ్రా? విభజించి పాలించడం అనేది మీరు పెట్టిందే కదా. మీ బ్రాహ్మణీయ సంస్థలు, ఆర్య బ్రాహ్మణీయ సంస్థలు, ఆర్ఎస్ఎస్ ఇలాంటి సంస్థలే కదా విభజన చేసింది. మనువాదమే కదా విభజన చేసింది. సో 4 చాతుర్వర్ణాలు చేశారు. ఇది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇంకొక ఆయన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఆయనకు అసలు మెదడు ఉందో లేదో అర్థం కావట్లే. ఆయన ఏమంటాడంటే 3 వర్ణాలకు సేవ చేయడానికి శూద్రులు ఉన్నారట. 3 వర్ణాలు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, ఈ 3 వర్ణాలకు శూద్రులు సేవ చేయాలట. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం? నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు? ఓబీసీలో ఓట్లు వేయించుకోనే కదా. నీకేమన్నా మెదడు ఉందా విశ్వాస్ శర్మ? అసలు నీ పేరులో విశ్వ అని ఉంది, కానీ నువ్వు విశ్వానికి అసలు విశ్వఘాతకుడివి, ప్రజా వ్యతిరేకివి. ఎందుకు మేము సేవ చేయాలి? మీరేంటి? మీరు ఒక పరాన్న జీవులు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు బహుజనులు సంపాదిస్తే బహుజనులు శ్రమ వచ్చి వాళ్ళ చెమట చుక్కల నుంచి వాళ్ళ రక్త మాంసాలని చెమట చుక్కలుగా మార్చి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు, సేవలు అందిస్తున్నారు. సో వాళ్ళు, నువ్వు విదేశీయుడివి, నువ్వు పరాయి దేశస్తుడివి, నువ్వు ఇక్కడి వాడు కానే కావు. ఆర్య బ్రాహ్మణులు, క్షత్రులు, వైశ్యులు ఇక్కడ వాళ్ళు కాదు. వాళ్ళు జర్మనీ ఆ ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మేము ఎట్ల సేవకులం? శూద్రులము. శూద్రులు అంటే అందులో రెడ్లు, వెలుమలు, కమ్మలు కూడా ఉంటారు. వీళ్ళు కూడా సేవకులట బ్రాహ్మణులకి, క్షత్రులకి, వైశ్యులకి. సో మాట్లాడడానికి వాళ్ళకి తెలివి లేకపోయినా దాన్ని విని స్పందించకపోవడము బీసీలకి, బహుజనులకి, శూద్రులకి సిగ్గు చేటైన విషయం. మనం అన్నం తినట్లేదా? మనుషులం కాదా? సాటి మనిషిని సేవకులు అంటుంటే వాళ్ళకి సేవ చేయడానికే పుట్టిరా శూద్రులు? కనుక మిత్రులారా, బహుజన మిత్రులారా, ఆలోచించండి. భారత ప్రజాస్వామ్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు గొప్ప రాజ్యాంగం అందించి అతి గొప్ప ప్రజాస్వామ్యాన్ని సృష్టించి అందరికీ సమానమైనటువంటి ఓటేసిండు. మన ఓట్లకు పుట్టేటువంటి పదవులు ఎమ్మెల్యేలు, ఎంపీలు. అట్లా ఒక ఎమ్మెల్యే పదవి నుంచి ఆయన ఎమ్మెల్యేలకు నాయకుడిగా ముఖ్యమంత్రి అయిండు హిమంత బిశ్వ శర్మ. మన ఓట్లకు పుట్టే పదవికి పుట్టినటువంటి ముఖ్యమంత్రి పదవి, ఆ ముఖ్యమంత్రి పదవి హోదాలో ఉండి ఒక బాపనాయన శర్మ ఆ విధంగా మాట్లాడాన్ని ముక్తకంఠంతో దేశవ్యాప్తంగా ఉన్న బహుజనులందరూ మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు రానున్న ఎన్నికల్లో, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఏప్రిల్, మేలో, కనుక అలాంటి హిమంత బిశ్వ శర్మ బీజేపీ ముఖ్యమంత్రి అస్సాంలో, అలాంటి బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పాలి, చిత్తుగా ఓడించాలి. బహుజనులు ఎవరు కూడా వాళ్ళకు ఓట్లు వేయకూడదు. ముఖ్యంగా బీసీలు అసలే ఓటేద్దు. బీసీలను హిందూ బాయి అని చెప్పేసి వాళ్ళను ఒక్కటిగా చేసి ఆ హిందువుల ఓట్ల పేరుతోటి వాళ్ళు కొల్లగొడుతున్నారు. వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు అవుతున్నారు. మళ్ళీ ఆ బీసీలకు వ్యతిరేకంగానే వాళ్ళ కార్యక్రమాలు ఉంటున్నాయి. ఈ హిందువులు ఒకటైతే అంతా హిందువులంతా ఒకటే కులం కావాలి కదా. 6000 పైచిలకు బీసీ కులాలు ఎందుకున్నాయి? ఎస్సీ ఎస్టీ కులాలు ఎందుకున్నాయి? హిందువులం అందరం ఒకటే అనుకున్నప్పుడు ఒకటే కులం కావాలి. ఆ ఒక్క కులంలోనే బాపనుల పిల్లను ఇతరులకు ఇవ్వాలి, ఇతరుల పిల్లను మిగతా వాళ్ళు చేసుకోవాలి. అట్లా ఒక్కటిగా హిందువులంతా ఒకటే కులమైతే పర్వాలేదు. మతం పేరు చెప్పి మాయలు చేస్తూ బీసీలకి, బహుజనులకు అన్యాయం చేస్తున్నది ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ బ్రాహ్మణీయ భావజాలం, ఈ మనువాద భావజాలం. అందుకని బీసీలారా, ఇప్పటికైనా సోది ఆపి సోవి తెచ్చుకుందాం. బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగా మన ఓట్లను ఉపయోగిద్దాం. హిమంత బిశ్వ శర్మ కావచ్చు, శ్రీధర్ గాడ్గే కావచ్చు, లేదా మోహన్ భగవత్ కావచ్చు, వీళ్ళ నరనరాన బ్రాహ్మణిజమే ఉన్నది. పరాన్న జీవులు అంటే ఉత్పత్తికి దూరంగా ఉన్నవాళ్ళు, సేవలకు దూరంగా ఉన్నవాళ్ళు, పరాన్న జీవులుగా ఇతర రక్త మాంసాలని దోచుకు తినేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి ఉత్పత్తి చేయకుండా, శ్రమకు చేయకుండా దూరంగా ఉండి ఈ దేశంలో మూలవాసులైన
శ్రమజీవులను, ఉత్పత్తి కులాలని, ఉత్పత్తి సేవా కులాలని ఈ విధంగా అణచివేయాలని చూస్తే తప్పకుండా ఓటుతోటి మనం బుద్ధి చెప్పాలి. ఇవాళ హిందువులంతా ఒకటి కాదు, హిందువులలో కూడా విభజించి పాలించింది మీరే, మనువాదమే, బ్రాహ్మణిజమే. కనుక మీరు ఇప్పటికైనా అమృతోత్సవాలు, భారత ప్రజాస్వామ్యము, భారత ప్రభుత్వం 75 సంవత్సరాలు వచ్చిందని ఒకవైపు పండుగలు జరుపుకుంటున్న ఈ అమృతోత్సవాల కాలంలో ఈ హిమంత బిశ్వ శర్మ, శ్రీధర్ గాడ్గే, ఆ తర్వాత మోహన్ భగవతులు ఇట్లా మాట్లాడడాన్ని మూలవాసులము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వలస వచ్చిన వాళ్ళు, మీరు ఆర్యులు, మీరు మనువాదులు, మీకు ఎక్కువ మాట్లాడితే మా ఓట్లతోటి మీకు బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు మాతో కలిసిమెలిసి ఉండండి. మెజారిటీ ప్రజల అభిప్రాయాలని, ఆలోచనల్ని, వాళ్ళ అవసరాలని గుర్తించండి, గౌరవించండి. మీకు ఎక్కడ ఏర్పడుతుంది? మీరు నెయ్యి కాడ మీరు ఉన్నారు, మేము పాలు పెరుగు పిండి మీకు ఇస్తే పాలు పిండి పెరుగు చేసి వెన్న నెయ్యి తయారు చేసి మీకు ఇస్తే నెయ్యి కాడ మీరున్నారు, పియ్యి కాడ మేమున్నాం. మీకు సేవలు చేయడానికా 3 వర్ణాలు ఉన్నది. ఏం మాట్లాడుతావు హిమంత బిశ్వ శర్మ? నీ ఓట్లు నువ్వు వేసుకో, నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితే చూస్తాం. బహుజనుల ఓట్లు అడగొద్దు. భారతీయ జనతా పార్టీ బహుజనుల ఓట్లు అడిగితే వాళ్ళకు తగిన శాస్తి చెప్పాలి. మీరు ఒకవైపు అంటే నోటితో పలకరించి నొసటితో ఎక్కిరిస్తారా? మేము ఎందుకు మమ్మల్ని చులకనగా చూస్తున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మనకు సమానమైన ఓటు ఇచ్చింది. హిమంత బిశ్వ శర్మకు ఒకటే ఓటు, మోహన్ భగవత్కి ఒకటే ఓటు, శ్రీధర్ గాడ్గేకి ఒకటే ఓటు, సామాన్య బీసీ వ్యక్తికైనా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకైనా అదే ఓటు. ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన ఓటు. అటు ఇటు కానీ కొద్దిలో కూడా అదే సమానమైన ఓటు. ఆదాని అంబానీ కూడా ఒకటే ఓటు, ఇక్కడ అడక తినే వాళ్ళకు కూడా ఒకటే ఓటు. ఇంత గొప్ప సమాన అవకాశాలు ఇచ్చిన భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ఆ రాజ్యాంగం ప్రకారమే కదా మీకు పదవులు వచ్చింది. మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యింది ఎట్లా? భారత రాజ్యాంగం ప్రకారమే. కనుక మీ అహంకారపూరిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఇకపై ఇలాంటి మాటలు మాట్లాడితే నాలుకలు తెగ్గొస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని సమానంగా చూడండి, ప్రేమగా చూడండి, మేము కూడా అట్లాగే చూస్తాం. మీరు ఈ దురహంకార బుద్ధితోటి మాట్లాడితే, ఇట్లా వివక్ష చూపెడుతూ మీరు మాట్లాడితే మేము కూడా తీవ్రమైన ఆలోచన చేయాల్సి వస్తుంది. మీకు మణిపూర్లో ఒక మాతని, ఒక తల్లిని భారత మాతతో పోలుస్తారు కదా, స్త్రీని ఎంత అవమానపరిచిండ్రు, ఎంత హేళన చేసిండ్రు, ఎంత దుర్మార్గంగా పైశాచికంగా వ్యవహరించి పైశాచిక ఆనందం పొందిండ్రు. యూపీలో, గుజరాత్లో ఈ జాతి వ్యతిరేకత మీరు ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మేము ప్రదర్శిస్తే మేము అందరం కలిసి తూ అని ఉమ్మేస్తే దాంట్లో కొట్టుకపోతారు. మీ జనాభా ఎంత? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అందరూ కలిస్తే మీరు 10% ఉంటారు. 90% బహుజనులు లేదా శూద్రులు తూ అని వస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోయేటువంటి జాతి మీది. మీకు ఎందుకింత దురహంకారం అని చెప్పి ఒక బహుజనుడిగా, బహుజన మేధావిగా, ఒక సామాజిక న్యాయ కోరుకుంటున్న వ్యక్తిగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలి, లేకపోతే నాలుకలు తెగ్గొస్తాం అని హెచ్చరిస్తూ, బహుజన మిత్రులారా, ఈ ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణీయ భావజాలంపై మనం ఇకపై తిరగబడకపోతే మనకు బతుకుండదు. ఇక మూడోసారి కనుక బీజేపీ కేంద్రంలో అధికారంకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి కుట్ర చేస్తున్నది. మనుధర్మ శాస్త్రం ప్రాచీన భారత రాజ్యాంగం అని వాళ్ళు ముద్దు పేరు పెట్టుకుంటారు. అది భారత ప్రాచీన రాజ్యాంగం కాదది. మనుషుల్ని మనుషులుగా చూడేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అది శిక్షలు వేసేటువంటి సంస్థ మనుధర్మం. కనుక ఈ మనుధర్మాన్ని ఓడించాలి, మనుధర్మ శాస్త్రాన్ని రాకుండా చేయాలి. భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతి శ్రేష్టమైనటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం. అది ప్రజాస్వామికం. ఎందుకంటే ప్రతి పౌరుడికి సమానమైనటువంటి అవకాశాలు, హక్కులు కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం. మన ఓట్లు మనం వేసుకొని బహుజనులు అధికారులకు రావాలి. ఈ బ్రాహ్మణీయ ఆర్ఎస్ఎస్ మనువాద సంస్థలకు అన్నిటి కూడా గోరిగట్టాలని పిలిపిస్తున్నాం. భారతదేశంలో అడుగడుగున హిమంత బిశ్వ శర్మలు ఉంటారు, శ్రీధర్ గాడ్గేలు ఉంటారు,
మోహన్ భగవతులు ఉంటారు. కనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ, మనువాద సంస్థలన్నిటికీ కూడా బహుజనులు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి, ఓటు ద్వారా సమాధానం చెప్పాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి పౌరుడికి ఒక బలమైనటువంటి సమానమైనటువంటి వజ్రాయుధం కన్నా మించినటువంటి ఆయుధము ఓటు హక్కు. ఈ ఓటును దుర్వినియోగపరచకుండా, ఈ ఓటును అమ్ముకోకుండా, ఈ ఓటుని ఏదో బిర్యానీ పొట్లాలకి అమ్ముకోకుండా అది స్వచ్ఛందంగా మన ఓట్లు మనం వేసుకోవాలి. బహుజనులకే ఓటేసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ కూడా తమ అభ్యర్థులకు ఓటేసుకోవాలి, అధికారంలోకి రావాలి. రేపు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. తదనుగుణంగానే భారత రాజ్యాంగం ప్రకారమే మనం పరిపాలన చేసుకోవాలి. అందరము సమానమే, అందరికీ సమాన అవకాశాలు, హక్కులు రావాలని చెప్పి కోరుకుంటూ సామాజిక న్యాయం ఎజెండాగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. వర్ధిల్లాలి సామాజిక న్యాయం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, పరిరక్షించుకుందాం భారత ప్రజాస్వామ్యాన్ని. ఓటు హక్కే అన్నిటికైనా గొప్పది. కనుక ఓటు చైతన్యంతో మన ఓట్లు మనం వేసుకొని మనం అధికారంలోకి వద్దామని సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్గా నేను పిలిపిస్తున్నాను.